అల్లాహ్ కోసం మీకు అత్యంత ప్రియమైన దాన్ని వదులుకోవాల్సొస్తే మీరు చెయ్యగలరా? ఈ కథ ఆ ప్రశ్నకు సమాధానం చూపిస్తుంది. ఒకరోజు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన ఇంట్లో నిద్రపోతున్నారు. రాత్రి గాఢమైన చీకటిలో ఆయన ఒక ఖ్వాబ్ చూశారు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆయనతో ఫర్మాన్ చేస్తున్నారు, ఓ ఇబ్రాహీం, నువ్వు అల్లాహ్ పేరుతో కుర్బానీ చెయ్యి. ఈ ఖ్వాబ్ చూసిన తర్వాత హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఉదయం లేచి తన మొత్తం మాల్, దౌలత్, యతీములు మరియు బేసహారా ప్రజల్లో పంచిపెట్టారు. తర్వాతి రోజు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మళ్లీ తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మళ్లీ రాత్రి చివరి ప్రహరంలో అదే ఖ్వాబ్ చూశారు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మళ్లీ ఫర్మాన్ చేస్తున్నారు, ఓ ఇబ్రాహీం, నువ్వు అల్లాహ్ పేరుతో కుర్బానీ చెయ్యి. తర్వాతి రోజు ఉదయం హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం 100 ఒంటెలను అల్లాహ్ పేరుతో కుర్బానీ చేశారు. కాని అయినప్పటికీ ఆయనకు మళ్లీ అదే ఖ్వాబు వచ్చింది. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఫర్మాన్ చేస్తున్నారు, ఓ ఇబ్రాహీం, నీకు అత్యంత ప్రియమైన వస్తువును అల్లాహ్ పేరుతో కుర్బానీ చెయ్యి. తర్వాతి రోజు ఉదయం హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఆలోచించటం ప్రారంభించారు. నాకు అత్యంత ప్రియమైనది ఏమిటి? చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆయన హృదయంలో ఒక భావన వచ్చింది. నాకు అత్యంత ప్రియమైనది నా కుమారుడు, నా జిగర్ ఇస్మాయిల్. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మనసులో చెప్పుకున్నారు, ఓ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్, మీరు నా ప్రియమైన కుమారుడు ఇస్మాయిల్ కుర్బానీ కోరుతున్నారా? బహుశా ఇదే హకీకత్. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ నాకు ఇస్మాయిల్ను కుర్బానీ చెయ్యమని హుకుమిచ్చి ఉంటే నేను అదే చేస్తాను. నా జిగర్ ఇస్మాయిల్ను అల్లాహ్ మార్గంలో కుర్బానీ చేస్తాను. అది చెప్పిన తర్వాత ఆయన ఇంట్లోకి వెళ్లారు. హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను పిలిచి ఇలా అన్నారు, ఓ ఇస్మాయిల్, నేను ఒకచోట దావత్ తినడానికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో రా. తండ్రి మాట విన్న వెంటనే హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం చాలా సంతోషించారు. వెంటనే తన వాలిదా దగ్గరకు పరుగెత్తి సంతోషభరితమైన స్వరంలో ఇలా అన్నారు, అమ్మీజాన్, అబ్బూజాన్ చెప్పారు, ఆయన నన్ను తనతో పాటు ఒక దావత్కు తీసుకెళ్తారని. అమ్మీజాన్, దయచేసి నాకు స్నానం చేయించండి, నా కొత్త బట్టలు తొడగండి. ఈరోజు నేను అబ్బూజాన్తో దావత్కు వెళ్తున్నాను. అమ్మీజాన్, నాకు చాలా ఆనందంగా ఉంది. బీడీ హాజిరా కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. తర్వాత ఆమె హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గరకు వచ్చి అడిగారు, ఇస్మాయిల్ చెబుతున్నాడు మీరు అతన్ని దావత్కు తీసుకువెళ్తున్నారని. ఇది నిజమేనా? హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఫర్మా చేశారు, అవును, ఇది నిజమే. హాజిరా, నువ్వతనికి బాగా స్నానం చేయించి కొత్త బట్టలు తొడగించి అందంగా తయారు చెయ్యి. అప్పుడు బీబీ హాజిరా తన కుమారుణ్ణి సిద్ధం చెయ్యడానికి అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మనసులో ఇలా అనుకున్నారు, నేను నిజం ఎలా చెప్పగలను? నా కుమారుణ్ణి కుర్బానీ చెయ్యబోతున్నానని ఎలా చెప్పగలను? అతను ఈ విషయం వింటే భయంతో పారిపోతాడు. హాజిరాకు ఎలా చెప్పగలను? ఆమె ఒక తల్లి, ఆమెకు ఒకే ఒక్క కుమారుడు, ఆమె కళ్లతార. ఈ విషయం వింటే ఆమె స్పృహ కోల్పోతుంది. ఇలా అన్నింటినీ ఆలోచిస్తూ హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం నిజాన్ని దాచిపెట్టారు. ఆయన కళ్లలో కన్నీళ్లు నిండిపోయాయి. కొద్దిసేపటి తర్వాత బీబీ హాజిరా హజ్రత్ ఇస్మాయిల్ను స్నానం చేయించి కొత్త దుస్తులు తొడగించి హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గరకు తీసుకొచ్చి ఇలా అన్నారు, ఈ వయసు వరకు నేను ఇస్మాయిల్ను ఒక్క క్షణం కూడా నా కళ్లకు దూరం చేయలేదు. ఎప్పుడూ ఎవరితోనూ ఎక్కడికీ పంపలేదు. ఈరోజు మొదటిసారి మీతో పంపిస్తున్నాను. మీ కళ్ల ముందే అతన్ని ఉంచుకోండి. అతను తిరిగి వచ్చేవరకు నా హృదయం ఆందోళనగా ఉంటుంది. తర్వాత హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం 2 రకాత్ నమాజ్ అదా చేశారు. అల్లాహ్ పాక్ సమక్షంలో దువా చేసిన తర్వాత ఒక పదునైన కత్తి మరియు ఒక తాడు తీసుకుని తన దుస్తుల క్రింద దాచుకున్నారు. ఆ తర్వాత హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయిల్ను తీసుకుని బయల్దేరారు. వారు నడుస్తూ దూరంగా ఉన్న మీనా పర్వతం వైపు వెళ్లడం ప్రారంభించారు. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ముందుగా, హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఆయన వెనకన నడుస్తున్నారు. ఈ దృశ్యం చూసి శైతాన్ ఇబ్లీస్ అసూయ అగ్నిలో కాలిపోవడం ప్రారంభించాడు. వారిని మోసం చెయ్యాలని, హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాంను విఫలం చెయ్యాలని అతను ఆతురత చెందాడు.
హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లా రబ్బుల్ ఆలమీన్ హుక్మును పాటిస్తూ తన ఏకైక కుమారుడిని కుర్బానీ చెయ్యాలని పక్కా నిర్ణయం తీసుకున్నారని తెలిసినప్పుడు ఆ విషయం ఇబ్లీస్కు సహించలేదు. అతను మనసులో ఇలా అనుకున్నాడు, ఏ కారణం వల్ల నేను ఇబ్లీస్ మలవునయ్యానో, అల్లా అవిధేయత కారణంగా జన్నత్ నుండి బయటకు త్రోసివేయబడ్డానో, ఎప్పటికీ జహన్నుమీగా మారానో, అదే సమయంలో ఈ మనుష్యుల సంతానంలో ఒక ఇబ్రాహీం అల్లా హుక్మును పాటించి ఆయనకు మహబూబ్ బందాగా మారిపోతాడా? నేనది ఎలా సహిస్తాను? ఇది ఏ పరిస్థితిలోనూ జరగనివ్వను. ఏదో ఒక విధంగా ఇబ్రాహీంను మోసం చేసి ఈ హుక్ము నుండి ఆపేస్తాను. అలా నిర్ణయించుకున్న ఇబ్లీస్ వెంటనే ఒక మనిషి రూపం ధరించి బీబీ హాజిరా దగ్గరకొచ్చాడు. అతను ఇలా అన్నాడు, ఓ హాజిరా, నీ షౌహర్ ఇబ్రాహీం నీ కుమారుడు ఇస్మాయిల్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడో నీకు తెలుసా? నీకేమైనా సమాచారం ఉందా? బీబీ హాజిరా అన్నారు, ఆయన అతన్ని దావత్కు తీసుకెళ్తున్నారు. అప్పుడు ఇబ్లీస్ ఇలా అన్నాడు, ఆ ఆడవాళ్లు చాలా సాదాసీదా మనసు కలవారు. వారిని మోసం చేయడం చాలా సులభం. బీబీ హాజిరా అన్నారు, నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావు? నాకు ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడు ఇబ్లీస్ అన్నాడు, నీ షౌహర్ ఇబ్రాహీం నీతో అబద్ధం చెప్పారు. ఆయన నీ కుమారుడిని జబహ్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ఇది విన్న వెంటనే బీబీ హాజిరా కోపంతో ఇలా అన్నారు, నువ్వు నన్ను మోసం చేయడానికొచ్చావా? నాకర్థమైంది, నువ్వు నాపాక్ ఇబ్లీస్ తప్ప ఇంకెవ్వరూ కాలేవు. వెంటనే నా కళ్ల ముందు నుంచి వెళ్ళిపో. అప్పుడు శైతాన్ ఇబ్లీస్ అన్నాడు, ఓ హాజిరా, రేపు చూస్తాం నిజంగా అబద్ధం ఎవరు చెప్పారో అర్థమవుతుంది. విను, అల్లాహ్ తాలా నీ షౌహర్కు హుక్మిచ్చాడు నీ కుమారుడు ఇస్మాయిల్ను కుర్బానీ చేయమని. అందుకే ఆయన అతన్ని మీనా పర్వతానికి తీసుకెళ్లారు. అప్పుడు బీబీ హాజిరా ఇలా అన్నారు, ఇది నిజమైతే ఇది ఆనందించాల్సిన విషయం. ఈ ప్రపంచంలో ఎంతోమంది ప్రజల మధ్య అల్లాహ్ తాలా నా కుమారుడిని కుర్బానీ కోసం ఎన్నుకున్నాడంటే అది నాకోసం గొప్ప సాదత్. ఇబ్లీస్ చూశాడు, ఇక్కడ కూడా మోసం చెయ్యడం అసాధ్యం అని. అతను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం, హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వెనకన నడుస్తున్నారు. ఇది చూసిన ఇబ్లీస్ చేతితో సంకేతం చేస్తూ హజ్రత్ ఇస్మాయిల్ను కొంచెం వెనక్కి పిలిచాడు. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శైతాన్ ఇబ్లీస్ హజ్రత్ ఇస్మాయిల్తో ఇలా అన్నాడు, ఓ ఇస్మాయిల్, నువ్వు నీ వాలిద్తో ఎక్కడికి వెళ్తున్నావు? హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఫర్మా చేశారు, మేము దావత్కు వెళ్తున్నాం. అప్పుడు ఇబ్లీస్ శైతాన్ అన్నాడు, నీ వాలిద్ నీతో అబద్ధం చెప్పారు, నీకు మోసం చేశారు. ఆయన నిన్ను దావత్కు కాదు, ఖతల్ చెయ్యడానికి తీసుకెళ్తున్నారు. ఇది విన్న వెంటనే హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇలా ఫర్మా చేశారు, అబద్ధం నువ్వే చెబుతున్నావు. నా అబ్బాజాన్ నాతో ఎందుకు అబద్ధం చెబుతారు? ఆయన నన్ను ఎందుకు ఖతల్ చేస్తారు? అప్పుడు శైతాన్ ఇబ్లీస్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఓ అమాయక ఇస్మాయిల్, నువ్వింకా చిన్నవాడివి. అల్లాహ్ తాలా నీ వాలిద్కు నిన్ను కుర్బానీ చెయ్యమని హుకుమిచ్చాడు. అందుకే ఆయన నిన్ను అబద్ధం చెప్పి మీనా పర్వతానికి తీసుకెళ్తున్నారు, నిన్ను జబహ చెయ్యడానికి. నా మాట నమ్మకపోతే నీ వాలి దుస్తుల క్రింద చూడు. అక్కడ ఒక కత్తి మరియు ఒక తాడు ఉన్నాయి. ఇంకా సమయముంది. ప్రాణం కాపాడుకోవాలంటే వెంటనే పారిపో. ఆలస్యం చెయ్యకు, లేకపోతే ఆయన నిన్ను ఖతల్ చేస్తారు. ఇది విన్న హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇలా ఫర్మా చేశారు, అల్లాహ్ తాలా నా వాలిద్కు నన్ను కుర్బానీ చెయ్యమని హుకుమిచ్చాడు. అది నాకోసం షహాదత్ విషయం. ఈ ప్రపంచంలో ఎంతోమంది మధ్య అల్లాహ్ తాలా నన్ను కుర్బానీ కోసం ఎన్నుకున్నాడంటే అది సంతోషించాల్సిన విషయం. నువ్వు నన్ను మోసం చెయ్యడానికి వచ్చావు. నా ముందు నుంచి వెళ్ళిపో. ఓ ఇబ్లీస్, విను, అల్లా రబ్బుల్ ఆలమీన్ నాకు కోట్లసార్లు జీవితాన్నిచ్చినా, ప్రతి జీవితాన్ని ఆయన మార్గంలో కుర్బానీ చేయడానికి అంగీకరించినా ప్రతిసారీ కూడా నేను ఆ కుర్బానీకి సిద్ధంగానే ఉంటాను. ఇప్పుడు నా కళ్ల ముందు నుంచి వెళ్ళిపో. నీ చెడు నుండి నేను అల్లా శరణు కోరుతున్నాను. అది చెప్పిన తర్వాత హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇబ్లీస్ శైతాన్ వైపు కంకరలు విసరడం ప్రారంభించారు. అదే సంఘటన జ్ఞాపకార్థంగా ఈరోజు కూడా హజ్ సమయంలో హాజీయులు శైతాన్కు కంకరలు విసురుతారు. ఆ తర్వాత హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం త్వరగా తన వాలిద్ వైపు నడిచారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆయన హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా ఫర్మా చేశారు, ఇస్మాయిల్, నేను ఖ్వాబులో చూశాను, అల్లా హుక్ముతో నేను నిన్ను జబహ్ చేస్తున్నానని. ఇప్పుడు చెప్పు, నీ అభిప్రాయమేమిటి? అప్పుడు హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇలా అన్నారు,
అబ్బాజాన్, ఇందులో ఆలోచించాల్సిన విషయమేముంది? ఈ హుక్మ్ అల్లాహ్ తాలా తరఫున వచ్చినప్పుడు మీరు తప్పకుండా దాన్ని పూర్తి చెయ్యాలి. ఇన్షా అల్లా మీరు నన్ను సాబిరీన్లో ఒకడిగా కనుగొంటారు. తర్వాత హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం హజ్రత్ ఇస్మాయిల్ను తీసుకుని మీనా పర్వతానికి చేరుకున్నారు. ఆ సమయంలో హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇలా అన్నారు: అబ్బాజాన్, నన్ను జబహ్ చేయడానికి ముందు నా 3 కోరికలు నెరవేర్చండి. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం అడిగారు, ఏ కోరికలు? అప్పుడు హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇలా అన్నారు: మొదటిది, నా చేతులు కాళ్ళు బలంగా కట్టేయండి. జబహ్ చేసే సమయంలో నేను కదలకుండా ఉండటానికి. రెండవది, నన్ను బోర్లా పడుకోపెట్టండి. జబహ్ చేసే సమయంలో మీ చూపు నా ముఖంపై పడకూడదు, లేకపోతే మీకు నాపై షఫ్కత్ కలుగుతుంది. అది కుర్బానీలో ఆటంకం కావచ్చు. మూడవది, జబహ్ చేసే సమయంలో మీ కళ్లకు గంతలు కట్టుకోండి. మరియు మీరు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు నా అమ్మీజాన్కు బాగా అర్థమయ్యేలా చెప్పండి, మీరు వారి కుమారుడు ఇస్మాయిల్ను అల్లా మార్గంలో కుర్బానీ చేశారని. అలాగే నా తరపున ఆమెకు చివరి సలాం చెప్పండి. తరువాత హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం చేతులు కాళ్ళు బలంగా కట్టేశారు. ఆయనను పడుకోబెట్టి ఒక పదునైన కత్తిని బయటకు తీశారు. ఆ తర్వాత తన కళ్లకు గంతలు కట్టుకున్నారు. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గొంతుపై కత్తి నడపడం ప్రారంభించారు. అదే సమయంలో ఫరిష్తాలు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అదే క్షణంలో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ కత్తికి హుక్మిచ్చాడు: ఓ కత్తి, జాగ్రత్త! నువ్వు ఇస్మాయిల్ గొంతులోని ఒక్క వెంట్రుకను కూడా కోయకూడదు. తర్వాత హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం బిస్మిల్లాహ్ అంటూ తన కుమారుడు ఇస్మాయిల్ గొంతుపై కత్తి నడిపారు. కాని అల్లాహ్ భయంతో కత్తి కంపించసాగింది. హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గొంతులోని ఒక్క వెంట్రుకను కూడా కోయలేదు. తర్వాత హజరత్ ఇబ్రాహీం అలీహిస్సలాం మళ్లీ ప్రయత్నించారు. కాని ఎంత బలంగా ప్రయత్నించినా హజరత్ ఇస్మాయిల్ అలీహిస్సలాం గొంతుపై కత్తి ఒక్క రేణువంత కూడా నడవలేదు. అప్పుడు హజరత్ ఇస్మాయిల్ అలీహిస్సలాం ఇలా అన్నారు: అబ్బాజాన్, నా అనుమానమేమిటంటే మీరు ప్రేమ మరియు షఫ్కత్ కారణంగా కత్తి నడపలేకపోతున్నారు. దీనికి మీరు అల్లాహ్ సమక్షంలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మరొకసారి ప్రయత్నించండి. అప్పుడు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన శరీరంలోని మొత్తం శక్తిని ఉపయోగించి హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గొంతుపై కత్తి నడిపారు. కాని కత్తి ఒక్క వెంట్రుకంత కూడా కోయలేదు. అప్పుడు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కోపంతో తన చేతిలోని కత్తిని ఒక రాతిపై బలంగా విసిరేశారు. తర్వాత చూశారు, ఆ కత్తిపడిన రాయి 2 ముక్కలుగా చీలిపోయింది. అదే సమయంలో అల్లా రబ్బుల్ ఆలమీన్ హజ్రత్ జిబ్రాయీల్ అలైహిస్సలాంకు హుక్మిచ్చాడు: ఓ జిబ్రాయీల్, నువ్వు జన్నత్ నుండి ఒక దుంబా తీసుకువెళ్ళు. ఇస్మాయిల్ను అక్కడి నుంచి తొలగించి అతని స్థానంలో ఆ జన్నతీ దుంబాను ఉంచు. హజ్రత్ జిబ్రాయీల్ అలైహిస్సలాం కన్ను మూసి తెరవగానే జన్నత్ నుండి ఒక దుంబాను తీసుకువచ్చారు. అప్పుడు ఈ దృశ్యం చూసి హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఎంతో గంభీర్ స్వరంలో ఏడుస్తూ అల్లా తాలాను ఇలా ప్రార్థించారు: ఓ నా రబ్, నేను ఏ పాపం చేశాను? దాని కారణంగా నేను నీ హుక్మును పూర్తి చెయ్యలేకపోయాను. ఓ అల్లా, నా ఈ తప్పును క్షమించు. ఇది విన్న హజ్రత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం ఇలా ఫర్మా చేశారు: ఓ అల్లా ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం, అల్లాహతాలా మీపై కోపంగా లేడు, మీపై రాజీ అయ్యాడు. మీరు అల్లాహ్ హుకుమును పూర్తిగా పాటించారు. అల్లాహును రాజీపరచడానికి మీరు మీ కుమారుడిని కూడా కుర్బానీ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. మీ కుమారుడు కూడా అల్లాహ్ హుకుమును అంగీకరించి తన ప్రాణాన్ని కుర్బానీ చెయ్యడానికి సిద్ధమయ్యాడు. అందుకే అల్లాహతాలా మీ ఇద్దరిపైనా రాజీ అయ్యాడు. అల్లాహతాలా మీ ఇద్దరినీ పరీక్షించాడు. ఆ పరీక్షలో మీ ఇద్దరూ విజయవంతమయ్యారు. ఇప్పుడు కృతజ్ఞతగా ఈ దుంబాను అల్లాహ్ పేరుతో కుర్బానీ చెయ్యండి. కొన్ని రివాయతుల్లో ఇలా వచ్చింది: హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జబహ చేసిన ఆ దుంబ తెల్లని రంగులో ఉండేది. దాని నుదుటి భాగం మాత్రం నల్లగా ఉండేది. మరికొన్ని రివాయతుల్లో ఇలా కూడా వచ్చింది: హజ్రత్ ఆదం అలైహిస్సలాం కుమారుడు హాబీల్ అదే దుంబాను కుర్బానీగా సమర్పించాడు. ఆ తర్వాత దాదాపు 2000 సంవత్సరాల పాటు అల్లాహ్ తాలా ఆ దుంబాను జన్నత్లో మహఫూజ్గా ఉంచాడు.
తర్వాత హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కుమారుడి కుర్బానీ కోసం హజ్రత్ జిబ్రాయీల్ అలైహిస్సలాం ద్వారా భూమిపైకి పంపించాడు. ఈరోజు మనం జంతువులను కుర్బానీ చేస్తాం. కాని నిజమైన కుర్బానీ అంటే మనలోని గర్వం, లోభం, అసూయ, అవిధేయత ఇలాంటి చెడు లక్షణాలను వదిలియడం. అల్లాహ్ మనకు చూపించాలని కోరేది ఇదే. ఎవరు అల్లాహ్ మార్గంలో అన్నీ వదులుకోగలరో వారే అల్లాహకు అత్యంత ప్రియమైన బందా. అల్లాహ్ రబ్బులాలమీన్ మన అందరికీ మనలోని గర్వం, అసూయ మరియు అన్ని చెడు అమలలను కుర్బానీ చేసే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్.